జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈరోజు మీకు శిక్షణ రూపంలో త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తన అయిన ఓ రామ ఓ రామ ఓంకార ధామ అనే సంకీర్తనని మీకు శిక్షణ రూపంలో ఇస్తున్నాను. రాగం ఆరభిరాగం, తాళం ఆది తాళం. అందరూ ఒకసారి షడ్జమ అనంటమ్మా, జాగ్రత్తగా వినండి. శృతి ముందు నేను అంటానా, జాగ్రత్త వినండి. అది మళ్ళీ జాగ్రత్తగా వినండి. మంచి సంకీర్తన, త్యాగరాజ స్వామి వారి రచించిన అద్భుతమైన సంకీర్తనలో ఇది ఓ రామ ఓ రామ ఓంకార ధామ. జాగ్రత్తగా నేను ఎక్కడెక్కడ ఎలాగంటున్నానో ఆ పదాలని జాగ్రత్తగా వినండి. ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ, అది ఓంకార ధామ. ఓంకార ధామ. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. అది ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ, ఒనరింతు ప్రేమ. వనరింతు ప్రేమ. అది ఓ రామ ఓ రామ ఒనరింతు ప్రేమ. ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ. అంతే, మళ్ళీ చేస్తున్నాండి. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ ఒనరింతు ప్రేమ. ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ. అది బాగుంది. ఇప్పుడు నేను పూర్తిగా అంటానా, గమనించండి జాగ్రత్తగా. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ ఒనరింతు ప్రేమ. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ. అది అలాగే నేను రెండు పర్యాయాలు పాడండి, అనండి. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. ఓ రామ ఓ రామ
వనరింతు ప్రేమ ఓ రామ ఓ రామ ఓంకారధామ ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ. అది ఇలా 2 పర్యాయాలు పూర్తిగా పాడి మొదటి లైన్ దగ్గర అంటే ఓ రామ ఓంకారధామ అనే దగ్గర నిలబెట్టాలి. ఆ నిలబెట్టింది నేను పాడతాను, ఒకసారి చూడండి, వినండి జాగ్రత్తగాను. ఓ రామ ఓంకారధామ అని నిలబెట్టాలి. అనండి. ఓ రామ ఓ రామ ఓంకారధామ. అది అంటే 2 పర్యాయాలు పూర్తిగా పాడి ఆ పల్లవి ఆ మొదటి లైన్ దగ్గర ఇలాగే నిలబెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు అనండి ఆ పల్లవి మొత్తం అంతాను. ఓ రామ ఓ రామ ఓంకారధామ ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ ఓ రామ ఓ రామ ఓంకారధామ ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ ఓ రామ ఓ రామ ఓంకారధామ. అది ఆ నాదముని పోషించడంలో ఉంది పాట యొక్క అందం. అర్థమైంది? ఏ పదాల దగ్గర ఎంత నాదాన్ని ఉపయోగించాలనేది మనం తెలుసుకుంటూ పాడుతూ ఉండాలి. అప్పుడే ఆ పాటకి అందం చేకూరుతుంది. బాగుంది. ఇది పల్లవి. తాళం ఏ తాళం అన్నాను? ఆది తాళం. ఆది తాళం వేసి పాడండి ఒకసారి జాగ్రత్తగా. ధృతాలు వేసుకుని ముందు ప్రారంభించాలి. ఓ రామ ఓ రామ ఓంకారధామ ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ ఓ రామ ఓ రామ ఓంకారధామ ఓ రామ ఓ రామ వనరింతు ప్రేమ ఓ రామ ఓ రామ ఓంకారధామ. అది ఇది పల్లవి. ఇప్పుడు మొదటి చరణం చెప్తాను, జాగ్రత్తగానండి. నా మేలు నందరు నా మేలు నందరు నవ్వుటకాయ నవ్వుటకాయ. అది నా మేలు నందరు నవ్వుటకాయ నా మేలు నందరు నవ్వుటకాయ. అది బాగుంది. మళ్ళీ నా మేలు నందరు నవ్వుటకాయ. ఏమని తాళోదు ఏమని తాళుదు ఇక దేవరాయా నిక దేవరాయ. అది నా మేలు నందరు నవ్వుటకాయ నా మేలు నందరు నవ్వుటకాయ.
గమనించండి జాగ్రత్తగాను. నా మేలు, చూసారా ఆ నా మేలు అన్న దగ్గర నా మేలు అంటున్నారు. అటువంటివి మనం గమనిస్తూ ఉండాలి పాడుతున్నప్పుడు, అవి గుర్తు తెచ్చుకుంటూ మనం పాడుతుండాలి, అప్పుడు అందం చేకూరుతుందా. నా మేలు నందరూ నవ్వుటకాయ ఏమని తాళో ఇక దేవ రాయా. నా మేలు నందరూ నవ్వుటకాయ ఏమని తాళుదు ఇక దేవరాయ. బాగుంది. మళ్ళీ నా మేలు నందరూ నవ్వుటకాయ ఏమని తాళుదు ఇక దేవరాయ. అది వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 2 పర్యాయాలు పాడండి. పాడి మొదటి దాని దగ్గర మొదటి లైన్ దగ్గర ఆపండి. తాళం వేసే ప్రయత్నం చేయండి. దుర్తాలు వేసుకుని ప్రారంభించండి. నా మేలు నందరూ నవ్వుటకాయ ఏమని తాళుదు ఇక దేవరాయ. నా మేలు నందరూ నవ్వుటకాయ ఏమని తాళుదు ఇక దేవరాయ. ఓ రామ ఓ రామ ఓంకార ధామ. అంతే. ఇదే ప్రక్రియలో మొత్తం అన్ని చరణాలు కూడా వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఆ సాహిత్యాన్ని పాడుతున్నప్పుడు ఏ పదం దగ్గర మనం ఎలాగ ప్రయోగాన్ని అది గమనిస్తూ పాడడంలో ఉండాలి. రెండో చరణం జాగ్రత్తనండి. నన్నేచినందుకు, నన్నేచినందుకు. చూసారా ముందు చరణంలో ఎలాగన్నాను? నా మేలు నందరు అన్నాను. అదే ప్రక్రియ, అదే ప్రయోగం మళ్ళీ రెండో చరణంలో. నన్నేచినందుకు నయమేమి గలిగే. నన్నేచినందుకు నయమేమి గలిగే. అది ఆ ఉచ్చారణలోనే ఉన్నది అందమంతా. పాటకి అందం ఎక్కడ తేవాలంటే మనం పాడుతున్నప్పుడు దానిలో ఆ పదాల్లో ఉన్న అందాన్ని తెలియజేయాలంటే మన ఉచ్చారణ బాగుండాలి. నన్నేచినందుకు నయమేమి గలిగే. నన్నేచినందుకు నయమేమి గలిగే. అదే నిన్నే నరనమ్మితి, నిన్నే నరనమ్మితి. నీవే నా సలిగే, నీవే నా సలిగే. అది నిన్నే నరనమ్మితి, నీవే నా సలిగే. నిన్నే నరనమ్మితి, నీవే నా సలిగే. అది ఆ సలిగే అనే పదం చూసారా? అక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా నేను అంటున్నాను. నిన్నే నరనమ్మితి, నీవే నా సలిగే. నిన్నే నరనమ్మితి, నీవే నా సలిగే. బాగుంది.
ఇప్పుడు 2 పదాలు అంటానా. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. వెరీ గుడ్. అది విడివిడిగా అంటారా? మొదట మీ ముగ్గురు అనండమ్మా జాగ్రత్తగా. నేను ఎలా చెప్పాను ఏ పదం దగ్గర జాగ్రత్తగా అనండి. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. అంటే బాగుంది. మీ ముగ్గురు అనండి. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. అంటే బాగుంది. నిలబెట్టాలన్నమాట పూర్తిగా అనేంత వరకు. ఆ పదాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడే మనం జాగ్రత్తగా దాన్ని గుర్తు పెట్టుకుని అందంగా ఉంది అంతమంతాను. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఒక 2 పర్యాయాలు పాడండి అదే చరణం. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. అది నిలబెట్టడంలో ఉంది నాదాన్ని. దాన్ని మనం మధ్యలో ఆపేసాం అనుకోండి దానికి అందం ఉండదు. అది చివరి వరకు దాన్ని మనం అంటే అప్పుడు దానికి ఉన్న అందం చేయకూడదు. తాళం వేసి ప్రయత్నం చేయండి అదే చరణం. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. నన్నేచినందుకు నయమేమి గలిగే నిన్నే నరనమ్మితి నీవే నా సలిగే. ఓ రామ ఓంకార ధామ. అది అర్థమైందా? ప్రతిసారి 2.5 పర్యాయాలు పాడేమనుకోండి పల్లవి ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు పాట. అందుకు ఒక పరిమితి పెట్టుకుందాం. 2 సార్లు పర్యాయ చరణం పాడి మొదటి లైన్ దగ్గర దాన్ని కంక్లూజ్ చేద్దాం. బాగుంది. వెరీ గుడ్. 3వ చరణం వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ చరణం పాడుతున్నప్పుడు ఎలాగంటున్నాను ఎక్కడెక్కడ అనేది గమనించండి. నీకే తగియున్నాను నీకే తగియున్నాను నిజము నా మాట నిజము నా మాట. అది నీకే తగియున్నాను నిజము నా మాట నీకే తగియున్నాను నిజము నా మాట. అది అంటే మనం త్యాగరాజస్వామి వారు ఏ భావంతో అయితే పాడాడో అతను అదే భావాన్ని మనం పాడినప్పుడే అప్పుడు దానికి మనం న్యాయం చేయగలం. అందుకు ఆ పదాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ సాహిత్యం అర్థం అవ్వకపోవడానికి ఏమీ లేదు. మామూలు వాడుక భాషలోనే ఉంటాయి. మనం జాగ్రత్తగా ఆ భావాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది.
నీకే తగియున్నాను నిజము నా మాట. నీకే తగియున్నాను నిజము నా మాట. ఇందులో ఏముంది? ఆధారపడి ఉన్నాను అని చెప్తున్నాడు. నాకు సర్వస్వం కూడా నువ్వే అని నమ్ముకుని ఉన్నానయ్యా, ఈ మాట నిజం అని చెప్తున్నాడు అన్నమాట. నీకే తగియున్నాను నిజము నా మాట. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. సాకేత రామ రక్షణ సేయు పూట. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అంతే కదా, సాకేత రామ రక్షణ సేయు నాకు ఈ పూట అంటాడు. అంటే ఈ పూట అంటే ఈ క్షణం నన్ను రక్షించవలసిన బాధ్యత నీకే ఉందయ్యా, ఎందుకంటే నేనంతా నీ మీద ఆధారపడి ఉన్నాను, ఇది నిజం కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత కూడా ఎవరిదే? నీదే అని ఆ రామచంద్రమూర్తికి త్యాగరాజస్వామి వారు తన భావం తెలుపుతున్నాడు. అది మనం భావయుక్తంగా మనం అర్థం చేసుకుని పాడడంలో ఉండాలి. ఇప్పుడు మొత్తం అంటాను చూడండి. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. చూసారా అది నిలబెట్టడం వల్ల నాదానికి ఎంత అందం వస్తున్నదో. ఇప్పుడు చరణం అంతా కలిపి అనండి, తాళం వేసి పాడండి. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. నీకే తగియున్నాను నిజము నా మాట. సాకేత రామ రక్షణ సేయు పూట. ఓ రామ ఓ రామ ఓంకార రామ. అంటే అర్థమైందా? ఇదే ప్రక్రియలో నేను చెప్తున్నాను, చరణాలు అయితే బోల్డ్ ఉన్నాయి, మనం కొంత వరకు పాడుకొని అక్కడ నుంచి అదే ప్రక్రియలో మనం సాధన చేయాలి. ఇప్పటి వరకు ఒక 3 చరణాలు చెప్పాను, ఇలాగే నడుస్తుంది మొత్తం పాట అంతా కూడా. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మంచి సంకీర్తన ఇది. వచ్చే శిక్షణ తరగతిలో మిగతా చరణాలు కూడా మీకు నేను చెప్తాను. అంతవరకు మీరు ఇప్పటి వరకు చెప్పింది సాధన చేయండి. ఎలా చెప్పాను, ఎక్కడెక్కడ ఏ చరణాల దగ్గర, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాహిత్యాన్ని అనుభవిస్తూ పాడుతూ ఉండాలి. ఇది ప్రాధాన్యం ఇవ్వాలి. ఓకేనా? సాహిత్యంలో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అర్థం కాకపోయిన పదాలు ఏమీ లేవు ఇందులో. నా మేలు నందరూ నా ఊటకాయ అన్నాడు. అంటే నన్ను చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నారయ్యా, ఏమని తాళుదు ఇక దేవరాయ, ఎంతకన్నా నేను భరిస్తాను ఇదని. ఎందుకంటే రామచంద్రమూర్తిని నమ్ముకుని వీడు ఉంటున్నాడు అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. నా బాధ చూసి నేను అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాను, రామచంద్రమూర్తిని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవని. కానీ నేను మాత్రం ఇది భరిస్తున్నాను, ఎంతకాలం భరిస్తాను ఇది, తాళుదు ఇక దేవరాయ అని విన్నవించుకుంటున్నాడు. ఇటువంటివి అంటే అద్భుతమైన సాహిత్యం. కానీ
జాగ్రత్తగా ఇంటి దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకొని శృతి పెట్టుకొని తాళం వేసి సాధన చేయండి. మిగతావి చరణాలు నేను తర్వాత శిక్షణా తరగతిలో మీకు నేను బోధిస్తాను. అర్థమైందా? అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్.